రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ నిన్నటితో మూతపడిపోయినాయి. 3,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే మెడికల్ కాలేజీలు 12 మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతాయి. కానీ ఆ 3,000 కోట్లు వెచ్చించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేదు. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి కేవలం తండ్రి కొడుకులు ఇద్దరు దోచుకోండి దాచుకోండి అనే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలా, ప్రజల్లో ఈ మెడికల్ కాలేజీ ఎందుకు మూతపడ్డాయి అనేది ఒక చైతన్యం రావాలా, ప్రజా ఉద్యమం అనేది మొదలైతే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పేసి ఉద్దేశంతో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఉందో ఆ 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమము ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే విషయాలు మక్బూలన్న గారు తెలియజేశారు. కాబట్టి ఈ 1,000,000 సంతకాల సేకరణ అనేది విడతల వారీగా జరుగుతుంది. నవంబర్ 24వ తేదీన దీని ముగింపు కార్యక్రమం చేసి ఈ 1,000,000 సంతకాల సేకరణని ప్రతి నియోజకవర్గం నుంచి తీసుకున్నటువంటి సంతకాల సేకరణ గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కేవలం పోస్టర్ ఆవిష్కరణ కోసమే కాకుండా ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మన ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులైనటువంటి మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం సందర్భంగా జన్మదిన కేక్ను కూడా కట్ చేయాల్సిన సందర్భం ఏర్పడింది. కాబట్టి మరొకసారి మన కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గురించి మండల కన్వీనర్లు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.